ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినకి అన్నయ్య పేరు చెప్పి ఇక్కడికి వచ్చాను. అది తెలుసుంటుంది. నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. బాబాయ్, మీరేమీ మాట్లాడకండి, నేను చూసుకుంటాను. శివరాం, నువ్వేంటిక్కడ? అన్నయ్య, ఇక్కడేం చేస్తున్నావురా? అది పార్వతి పిన్ని. బామ్మో, నా పేరు చెప్తుందేంటి? అది పిన్నికి తెలిసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలీదంట పెదనాన్న, అందుకే వచ్చాము. అమ్మయ్యా, ఎవరినైనా పురమాయించనా? పర్వాలేదు బాబు గారు. ఆద్య ఈయన ఉన్నారుగా, మేం చూసుకుంటాంలేండి. శివరాం, రిజిస్ట్రార్ గారితో మాట్లాడాను. మన తాతల ఆస్తి ఆ 10 ఎకరాల పొలం నీ పేరు మీదకి రాయిస్తున్నాను. అన్నయ్య, అది ఈ పని ఎప్పుడో చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు కుదిరింది. కాకపోతే ఆ కంప్యూటర్ మొరాయిస్తుందట. ఇదిగో, టెక్నాలజీ మీద ఆధారపడితే కొన్నిసార్లు అందరూ తెల్లమొహం వేసుకోవాల్సిందే. మంచి రోజు చూసి ఆ రిజిస్ట్రేషన్ పని పెట్టుకుందాం. ఇప్పుడు ఎందుకన్నయ్య ఇవన్నీ? మొహమాట పడతావేంట్రా? నేను పంచాయతీ పనులు చూసుకుంటే గొడ్డు కష్టం పడుతూ పొలం పండించి ఇంట్లో అందరి కడుపులో నింపిన దాతవి నువ్వు. నిజమైన రైతువు నువ్వు. నా తర్వాత మన ఇంటి రాజువు నువ్వేరా. నీకు బిట్టు ఉన్నాడు. నిన్ను నమ్మి మన ఇంటికి వచ్చిన నీ భార్య పార్వతి ఉంది. వాళ్లకంటూ నువ్వేమీ ఇవ్వకపోతే ఎలా? ఆ పొలం నువ్వే తీసుకో. సరే అన్నయ్య. సరే, పని చూసుకుని జాగ్రత్తగా ఇంటికెళ్ళండి. పదండి, వెళదాం. ఆయనలో ఉన్న నిస్వార్థాన్ని చూసారా పిన్ని? ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగనివ్వరు. ఏమోలే, మా టైం బాగుంది. ఆయనకి ఎందుకు అనిపించిందో మరి. చూద్దాంలే. నేను మీ పిన్నికి ముందు నుంచి చెప్తూనే ఉన్నానమ్మా, మా అన్నయ్య అన్యాయం చెయ్యడు అని. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చేదాకా నా ప్రాణాలు తీసింది. అవును, అయితే ఇప్పుడు మనం ఆ రైస్ మిల్ కొనట్లేదా? మళ్ళీ రైస్ మిల్ అన్నామంటే ఇంట్లో బియ్యం వండి నీకు పిండం పెడతాను. నోరు ముసుకుని పద. పార్వతి, తొందరగా రా. అనయ్య. నమస్కారం రఘురామ్. నమస్కారం. పేరయ్య గారు, రండి కూర్చోండి. ఈనాళ్ళకి మీ దర్శన భాగ్యం కలిగింది. బాగున్నారా జానకమ్మ? నమస్కారం అండి, బాగున్నానండి. పెళ్లిళ్ల పేరయ్య గారు ఇలా వచ్చారు, ఏంటి విశేషం? మీ చెల్లెలు పద్మమ్మ గారే కబురంపారు. మీ మేనలుడికి మంచి సంబంధం చూసి పెట్టమన్నారు. సంబంధమా? సంబంధమా? పెళ్లి సంబంధమేలండి. సంబంధం లేకుండా మాట్లాడతావేంటి పేరయ్య? పద్మం, పద్మం. నమస్కారం పేరయ్య గారు, నేనే పిలిపించానండి.
మంచినీళ్ళు ఇచ్చారా ఎవరైనా మీకు? పెరే గారు, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? నువ్వు ఎందుకు పిలిచావో చెప్పకపోతే బావగారు ముందు కొరడా తీసుకుంటారు. ఎందుకేంటండి? మన సీనుకి పెళ్లి సంబంధం చూడ్డానికి. ఆద్యకి శ్రీనుకు పెళ్ళయింది, మళ్ళీ పెళ్లి సంబంధం ఏంటి? అదేంటన్నయ్య అలా అడుగుతావు? ఆ రోజే చెప్పాను కదా, నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాను అని. అందుకే పిలిచాను. పెళ్ళంటే తమాషాగా ఉందా నీకు? అదేమైనా పెళ్ళాన్లా ఉందా? నా కొడుకుని మొగుళ్లాగా ఎప్పుడైనా చూసిందా? పద్మా, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ నీకు కనబడలేదా? కోడల మీద కోపంతో కళ్ళు మూసుకుపోయినాయి కదా, ఎలా కనిపిస్తుంది చెల్లెమ్మా? ఏం మాట్లాడుతున్నారు మీరంతా? నువ్వు చేసిన పిచ్చి పని నీకైనా తెలుస్తుందా? సీనుకి పెళ్ళయ్యాక పద్మావతిన నిజంగానే పిచ్చిదయింది పాపం. పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు, మీ అందరికీ. ఆద్య పిచ్చి పట్టింది. అది ఎన్ని పిచ్చి వేషాలేసినా దాన్నే వెనకేసుకుని వస్తున్నారు. అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఇవన్నీ చేస్తున్నావు నువ్వు? ఇంకా ఏం జరగాలి? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ వీడియోలో కళ్ళ కట్టినట్టు చూపించాను కదా. చూడండి, దాని మిడిగుడ్లేసుకుని ఎలా చూస్తుందో. అక్కడ ఏమీ జరగలేదని ఆద్య దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పింది కదా. చేతిలో కర్పూరం వెలిగించుకున్నంత మాత్రాన నిప్పులాంటి నిజాలు అబద్ధాలైపోలేవదునా. నీ చెల్లి కూతురి మెడలో తాళి కాపాడడం కోసం నా కొడుకు గొంతు కొయ్యాలని చూడకు. పద్మా, అర్థం పర్థం లేని మనస్పర్ధలతో అందమైన వాళ్ళ జీవితానికి అడ్డుగోడగా ఉండకు. వాళ్ళ మానాన వాళ్ళని బ్రతకనివ్వు. నీ అనుమానంతో వాళ్ళ అభిమానాన్ని దెబ్బతీయకు. మీరెన్ని చెప్పినా ఈ విషయంలో మాత్రం నేనెవరి మాట విననన్నయ్యా. నా కొడుక్కి నేను ఇంకో పెళ్లి చెయ్యాల్సిందే, కొత్త జీవితం ఇవ్వాల్సిందే. లాభం లేదు, దీన్ని భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. అప్పుడైనా కాస్త మనశాంతిగా ఉంటుందేమో. ఆద్య శ్రీనుతో ఉన్నంత వరకు పద్మావతిన ఆత్మ శాంతించదు. అయోధ్య లంకలో రఘురామ్ గారి చెల్లెలంటే ఆడవాళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలమ్మా, కానీ ఇలా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. నా కొడుక్కి మంచి పెళ్ళాన్ని తీసుకురావాలి అనుకోవడం మూర్ఖత్వమా?